నెక్స్ట్ మనం ముంత మాంసం పులావ్ అండి. ముంత మాంసం పులావ్. అవును. వావ్, ముంతలో పులావ్ చేస్తే అబ్బబ్బబ్బా ఆ టేస్ట్ చేయాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ముంత మాంసం పులావ్ తయారు చేయబోతున్నాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. పండు గారు, ఇంగ్రీడియంట్స్. ఓకే, మటన్, బాస్మతి రైస్, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీ, ఘీ, ఆయిల్, టమాటో, గరం మసాలా, లెమన్, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, చిల్లీ పౌడర్. సో ముంత మాంసం పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కదా. ఎలా తయారు చేయాలి ఏంటి, ఈ ప్రాసెస్ని మీరు జాగ్రత్తగా ఫాలో అయిపోండి. అడిగి తెలుసుకుందాం. స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఓ, ముంత అన్నారు కదా. ఈ ముంత మాంసం పులావ్కి మనం రైస్ని నానబెట్టి కాకుండా డైరెక్ట్గా కొద్దిగా మనం గీలో ఫ్రై చేసుకుంటామండి. ఫ్రై చేసుకుంటే కనుక ఆ ఫ్లేవర్ అనేది దానిలో మనం మట్టిలో ఒక కుండలో చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది, ఆ టేస్ట్ అనేది మనకి డబుల్ అవుతుంది. ముందు మనం బాస్మతి రైస్ని మనం ఫ్రై చేసుకుందాం, కొద్దిగా గీ వేసుకొని. ఓకే, అంటే ఓన్లీ నానబెట్టలేదా, డైరెక్ట్ ఉత్త పొడి రైస్? అవునండి. ఓకే, ఒక స్పూన్ ఇవ్వను. ఎక్కువగా కాకుండా లైట్గా గీ వేసుకొని మనం ఫ్రై చేసుకుంటున్నాం. ఎస్, ఓకే. జస్ట్ లైట్గా ఎక్కువ ఫ్రై కాకుండా లైట్గా ఫ్రై చేసుకుంటామా, లేకపోతే మంచిగా ఫ్రై చేసుకుంటామా? లైట్గానే మనం ఎక్కువగా బ్రౌన్ కలర్ కాకుండా మీడియం బ్రౌన్ కలర్ వచ్చేంత మట్టి మనం ఫ్రై చేసుకుందాం. ఓకే, అంటే ఆయిల్లో వేస్తే ఆ టేస్ట్ బాగుంటుందనా? మనకి ఇది ఫ్రై అయిన తర్వాత రైస్ అది మనం కుక్ కనుక చేస్తే కనుక ఆ టేస్ట్ ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే, అంటే ముంతలో చేసేటప్పుడు అలా చేసుకోవాలా? అవునండి. ఈ రెసిపీని మనం ఈ మటన్లో చేసేటప్పుడు ఈ ముంత మాంసం పులావ్ అనేది ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా బాగా వస్తుంది. ఓకే, సో దీన్ని మంచిగా ఫ్రై చేసేసుకుందాం ఫుల్గా. ఈలోపు మనం పక్కన షిఫ్ట్ చేసేసుకొని మనకి దీనికి కావాల్సిన రెడీ చేసుకుందాం అండి. వాటర్ ఇది పక్కన రెడీ చేసేసుకుందాం. యా, ఇందులో మనం గీ వేసుకుందాం అనుకో. సో ఇందులో కూడా గీనే యూజ్ చేస్తున్నాం. అంటే టోటల్ ఈ రెసిపీని మొత్తం కూడా మనం ఆల్మోస్ట్ నెయ్యితోనే చేస్తున్నాం. దీనిలో కొద్దిగా గీ వేసినాం, అలాగే ఒక స్పూను ఆయిల్ని. ఓకే, అచ్చంగా గీ కాకుండా. సో ఆయిల్ వేసుకున్నాము, అది వేడెక్కాలి కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దాము. ఈ లోపల ఇంకా బ్రౌన్ కలర్ రావాలా పండు గారు? ఇంకొద్దిగా లైట్గా వస్తే సరిపోతుంది. మనకి ఫ్రై అయినట్టు కనిపిస్తే కనుక బాగుంటుంది. ఓకే ఓకే, మనకి ఇది వేడైంది. ఇందులో మనం యాజ్ టీజ్ రెగ్యులర్ లాగానే హోల్ గరం మసాలా. ఓకే, హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగా, షాజీరా. ఓకే, వావ్. సో ఇంత బ్రౌన్ కలర్ వస్తే మంచి టేస్ట్ వస్తుంది అంటారా? అవునండి, సరిపోతుందండి. సరిపోతుంది. ఓకే, నేనైతే ఆఫ్ చేసేసాను. ఆనియన్, ఓకే, గ్రీన్ చిల్లీని పొడుగ్గా కట్ చేసిన గ్రీన్ చిల్లీ, పుదీనా, ఇప్పుడే వేసేసుకుంటామా? ముందుగానే యాడ్ చేసేసుకుంటున్నాం. ఆ తర్వాత మటన్ అండి, మనం దీనిలో బోన్లెస్ మటన్ వాడుతున్నాము. బోన్లెస్ మటన్ కన్నా బోన్స్ అయినా వాడుకోవచ్చు. బోన్లెస్ వాడితే కనుక మనం బాయిల్ చేసి పెట్టుకున్నాము. ఇది బాయిల్ చేసిన మటన్. సో బాయిల్ అంటే మామూలు యాజ్ యూజువల్గా పసుపు, లైట్గా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అవునండి, అంతే కదా. కారం. సో అంటే ఎందుకు అలా వేసేసి ముందర పెట్టేశారంటే దీంట్లో కూడా మనం అన్నీ వేస్తాం కదా, ఉప్పు, కారం అన్నీ కూడా, పసుపు. మనకి ఆ మటన్కి పట్టుకోవాలి కాబట్టి అది తింటున్నప్పుడు కానీ ఉప్పు కానీ కారం కానీ ఏమీ లేకుండా ఉంటుంది, మరి చప్పగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ముందుగానే వేసి పెట్టుకుంటే కానీ బాయిల్ చేసేటప్పుడు అది మొత్తం కూడా పట్టేసుకుంటుంది. ఓకే, ఓకే. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఇలాంటి వాటికి అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే అసలు ఆ టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువగా స్టోర్ చేస్తున్నది కానీ అసలు ఇలాంటి వాటికి కాదు, ఏదైనా సరే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది ఎంత డిఫరెంట్గా ఉంటుందంటే అంత బాగుంటుంది. సో మటన్ ఆల్రెడీ బాయిల్ చేసాం కదా, ఇంకా ఉడకడం టైం పడుతుంది అది ఇది అని అంత అవసరం లేదు. అవునండి, యాడ్ చేసేసుకోవచ్చు. దీనిలో లైట్ చిల్లీ పౌడర్ అండి, రెడ్ చిల్లీ పౌడర్. పులావ్లోకి మనం మీరు కారం కూడా యాడ్ చేస్తున్నారు. లైట్గా కారం వాడుతుంది దీనిలో. తర్వాత టమాటో కూడా యాడ్ చేసేసుకున్నాం. ఓకే, మామూలుగా అయితే సాధారణంగా పులావ్లోకి కారం వాడరు కదా, ఈ నాన్ వెజ్ అని వాడుతున్నారా? దీనిలో మనం ఎక్కడ కూడా గ్రీన్ చిల్లీ పేస్ట్ వాడలేదు కాబట్టి ఆ స్పైసీనెస్ కోసం. అట్లాగే రైస్ కూడా మనకి కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకుంటే కనుక కలర్ కూడా బాగుంటుంది కాబట్టి మనం కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకున్నాం. ఓకే ఓకే అండి, ఇందులో వాటర్ యాడ్ చేసేసుకున్నాం. ఓకే, ఇందులో సాల్ట్ యాడ్ చేసుకున్నాం. సాల్ట్. ఈ వాటర్ సరిపోతుందా ఈ రైస్కి? సరిపోతుంది. సో ఇది ఇప్పుడు మరగాలి కాబట్టి వెయిట్ చేయాలి అంతే కదా, మిగతా అన్ని వేసేసుకున్నట్టే కదా. దీంట్లో మనం ఎక్కువ మసాలాస్ కూడా ఏమి యాడ్ చేయలేదు కదా, ఏం యాడ్ చేయలేదండి. దీనిలో మనం రెగ్యులర్గా కాకుండా హోల్ గరం మసాలా ఒకటి రెగ్యులర్గా ఉన్నాం, సాల్ట్ ఒకటి, లైట్గా మనం దమ్ అయ్యే మూమెంట్లో మనకి రైస్ కొద్దిగా ఉడికిన తర్వాత లైట్గా గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ ఇప్పుడు మీరు మటన్ వేసారు కదా పండుగ, మనం యూజువల్లీ కావాలంటే మటన్ తినని వాళ్ళు, నాన్ వెజ్లోనే ఇష్టపడే వాళ్ళు చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీని బదులు, లేకపోతే దానికి ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమైనా డిఫరెంట్ ఉంటాయి? లేదండి, చికెన్ యాడ్ చేసుకోవచ్చు. చికెన్ యాడ్ చేసుకునేటప్పుడు మనం బాయిల్ చేసుకునే అవసరం లేదు, ఎందుకంటే చికెన్ తొందరగానే బాయిల్డ్ అయిపోతుంది కాబట్టి మనకి డైరెక్ట్గా వేసేసుకొని బోన్స్ తీసుకున్నా లేదంటే బోన్లెస్ తీసుకున్నా కానీ డైరెక్ట్గా మనం ఎలా అయితే ప్రాసెస్ చేసుకున్నాం అలా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది వాటర్ అయితే మరగడానికి దగ్గర ఉన్నాయి, మరి మనం వేసేద్దామా? ఈలోపు దీనిలో 2 drops లెమన్ కూడా యాడ్ చేస్తున్నారు. పులావ్ అన్నారు కదా, మనకి దీంట్లో ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు? లైక్ మీరు ఇప్పుడు టమాటో యాడ్ చేశారు, ఆనియన్స్ యాడ్ చేశారు వెజిటబుల్స్లో, అలాగే మనం బంగాళదుంప కానీ బీన్స్ కానీ, పులావ్ కదా ఇవన్నీ యాడ్ చేసుకుంటే మరి వెజిటబుల్ అయిపోతుంది అంటారా? ఏంటి, వెజ్కి వెళ్ళిపోతుంది కాబట్టి నాన్ వెజ్లో ఉన్న ఫ్లేవర్ అనేది డామినేట్ చేయకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకుంటే కనుక బాగుంటుంది. ఓకే ఓకే, ఎస్. సో అందుకోసం టొమాటో యాడ్ చేసుకోకుండా పులావ్ ఎక్కువ శాతం చేయరు కదా, అందుకోసమని మీరు టొమాటో యాడ్ చేశారు ఎక్కువ. అవును, మన యాక్చువల్గా ఏంటంటే టమాటో పులావ్ ఇట్లా టమాటో రైస్ తీసుకొచ్చినప్పుడే అట్లాంటివి యాడ్ చేసుకుంటాం కాబట్టి దీనిలో మనకి ఆ టమాటో వేస్తే కనుక ఆ మటన్కి అనేది లేదా మనం చేసే రైస్కి అనేది ఆ టమాటో పట్టేసుకొని ఆ ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే ఓకే, పండుగ ఇక్కడ మరుగుతున్నాయి కదా, మనం కొంచెం లోగా పెట్టుకుందాము స్టవ్. ఈలోపు మనం రైస్ వేసేసుకుందాం. ఓకే, రైస్ యాడ్ చేసేసుకున్నాం. సో దీనికి మరి మూత పెట్టాలి కదా, ముంత టైప్ మూత పెట్టాలా లేకపోతే ఏదైనా పెట్టచ్చా, పర్వాలేదా? మనకి దీనికి మూత అవసరం లేదండి. దీనికి మనకి క్లోజ్ చేసేటప్పుడు జస్ట్ మనకి మూత ఉంటే మూతన్నా పెట్టుకోవచ్చు, లేదంటే సిల్వర్ ఫాయిల్ ఉంటే కనుక జస్ట్ క్లోజ్ చేసేసుకొని మనకి ఫస్ట్ కానీ పెట్టే అవసరం లేదు. అది రైస్ మొత్తం ఉడికిపోయి దగ్గరికి వచ్చినప్పుడు ఆ టైంలో మనం మూత పెడితే కనుక సరిపోతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ మనం ఏం చేస్తున్నాం, ముంత మాంసం పులావ్ చేస్తున్నాము. సో ఆల్రెడీ మనం రైస్ అనేది వేసేసాం కాబట్టి అది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల నేను మీకు ప్రాసెస్ ఎలా తయారు చేస్తాను ఏంటి మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఫస్ట్ ఏం చేసామంటే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 tablespoon or 2 tablespoons ఆయిల్ వేసుకొని మీరు ఎంతైతే రైస్ కావాలనుకుంటున్నారో అంత రైస్ని ఆ ప్యాన్లో వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి చల్లారుతాయి. ఈ లోపల రైస్ని పక్కన పెట్టేసుకొని మనం ముంత పెట్టుకొని ఆ ముంతలో 2 tablespoons నెయ్యి అండ్ 1 spoon ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఆ హోల్ గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో పొడుగు పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకొని దాంట్లో టొమాటోలు యాడ్ చేసుకున్నాము. అలాగే కొంచెం ఉప్పు కొంచెం కారం యాడ్ చేసుకున్నాము. అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం నిమ్మరసం పిండుకున్నాము. అలాగే మనం వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ మొత్తం కొంచెం మరిగిన తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో రైస్, ఆ రైస్ని అందులో యాడ్ చేసేసుకున్నాము. దాని తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది అడిగి తెలుసుకుందాము. అండ్ ప్రెసెంట్గా అయితే మనకి రైస్ ఉడకాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే, సో ముంత మాంసం పులావ్ అయితే రెడీ అయిపోయింది. బా ఎంత 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 డిఫరెంట్గా ఉందో, ఆ స్మెల్ అనేది కూడా చాలా మంచిగా వచ్చేస్తుంది. ఓకే, ముంత మాంసం పులావ్ రెడీ అయింది.
టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ స్మెల్ అలా వస్తుంటే దీని ఆ స్మెల్ చూసి ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి వేసి ఇప్పుడే తిన్న వాళ్ళు కూడా 100% ఈ ముత్త పలావ్ మొత్తం తినేస్తారు. అంత మంచిగా బాగా గుమగుమలాడిపోతుంది. సో టేస్ట్ చేసేద్దాము. యాక్చువల్గా తినేటప్పుడు మీకు ఏదో చెప్పారని ఆత్రం నాకు అలా ఉందన్నమాట. ఎందుకంటే అంత మంచి టేస్టీగా ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు పెద్దలు. ఎందుకే ఏదైనా సరే అప్పటి పాత్రలు అలా యూజ్ చేసినట్టుగా ఆ మసాలాస్ అలా యాడ్ చేసినట్టుగా యాడ్ చేస్తే అసలు దాని టేస్ట్ అండి. చాలా అంటే చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరైతే వదిలిపట్టరు. 100% ముంత కొనుక్కోండి. ముంత మాంసం పలావ్ ప్రిపేర్ చేసుకోండి. పండుగారు చాలా చాలా టేస్టీగా ఉందండి. సూపర్ అంటే సూపర్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మాకు 2 స్పెషల్ రెసిపీస్ చేసి చూపించినందుకు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు మన ఎపిసోడ్లో నువ్వుల పన్నీర్ అలాగే ముంత మాంసం పులావ్. బాబా ఏమి టేస్ట్ ఉన్నాయండి బాబోయ్. వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. తప్పకుండా మీరు ట్రై చేసేయండి. ఖచ్చితంగా ట్రై చేయాలి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. మంచి వరకు సీ యూ. టేక్ కేర్.